సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. ఏపీలో భారీ మెజారిటీ దిశగా ఒక కూటమి అయితే అడుగులు వేస్తుంది. 2019 ఎన్నికల్లో ఇదే విధంగా భారీ మెజారిటీ వైసీపీకి కట్టబెట్టారు ఏపీ ప్రజలు. కానీ ఇప్పుడు అదే విధంగా ఒక భారీ మెజారిటీని కూటమికి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడూ కూడా ఏ ఒక్క పార్టీకి వన్ సైడెడ్గా మెజారిటీ ఇవ్వకూడదు. ప్రతిపక్ష హోదాలో కూడా ఉంచాలి, వాళ్ళకి కూడా గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇవ్వాలి. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఇచ్చినటువంటి రిజల్ట్ ఉందో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి అలాంటి రిజల్ట్ ఉంటే ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకపోవటమే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పరిస్థితులు. దాని ఫలితంగా ఈరోజు చూస్తున్నటువంటి రిజల్ట్. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీకి ఇస్తున్నారు. మరి నెక్స్ట్ వీళ్ళు ఎలా చేస్తారనేది అయితే చూడాలి. అయితే ఇక్కడ టీడీపీ కలిసి వచ్చేటువంటి ఇంకొక అంశం ఏంటంటే పార్లమెంటు సీట్ల పరంగా కూడా హయ్యెస్ట్ సీట్స్ కూటమి నమోదు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే అటు బీజేపీకి సెంట్రల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ మద్దతు అయితే అవసరం అవుతుంది. సో టీడీపీ మరొకసారి సెంట్రల్లో కీలకంగా మారబోతుంది. టీడీపీకి కొన్ని సెంట్రల్ మినిస్టర్ పదవులు అయితే దక్కేటువంటి అవకాశం ఉన్నాయి. సో టీడీపీ సెంట్రల్లో చక్రం తిప్పబోతుంది మరొకసారి అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.